నమస్కారం వ్యూవర్స్. మన తెలుగు సంస్కృతిలో పండుగలు అంటే కేవలం పూజలు, ఆచారాలు మాత్రమే కాదు. ఆయా పండుగలకు తగ్గట్టుగా చేసుకునే ప్రత్యేకమైన పిండివంటలు, రుచికరమైన వంటకాలు. ఈ పండుగ వంటకాలు మన సంప్రదాయంలో ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం ఆకలిని తీర్చువు, మన బంధాలను బలోపేతం చేస్తాయి, ఆనందాన్ని పంచుతాయి. ప్రతి పండుగకు ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. ఉగాది పండుగ అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, బెల్లం, పులుపు, చింతపండు, చేదు, వేప పువ్వు, కారం, మిరపపొడి, ఉప్పు, వగరు, మామిడికాయ. ఈ 6 రుచులు జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాల సమ్మేళనాన్ని సూచిస్తాయి. కొత్త సంవత్సరం అన్ని అనుభవాలను ఆహ్వానించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. ఇక సంక్రాంతి అంటేనే నోరూరించే పిండివంటల పండుగ. నూనెలో వేయించిన అరిసెలు, బెల్లంతో చేసే తీపి వంటకం సంక్రాంతికి ప్రతీక. అలాగే పప్పు పూర్ణంతో చేసే బొబ్బట్లు, పూర్ణాలు, కరకరలాడే చెక్కలు, జంతికలు వంటివి ప్రతి ఇంట్లోనూ తయారు చేస్తారు. ఈ వంటకాలను తయారుచేయడం ఒక సామూహిక వేడుక. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా చేస్తారు. ఇది ఐకమత్యానికి, పనిని పంచుకోవడానికి నిదర్శనం. కేవలం ఈ పండుగలకే కాకుండా దసరా, దీపావళి వంటి పండుగలకు కూడా మనకు ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి. దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే పులిహోర, శుభకార్యాల్లో చేసే పరమాన్నం, పాయసం, లడ్డూలు, బూరెలు వంటివి ప్రతి పండుగకు శోభను చేకూరుస్తాయి. ఈ వంటకాలు కేవలం ఆకలిని తీర్చువు, అవి ఆచారాలకు, భక్తికి, ఆనందానికి ప్రతీకలు. ప్రతి వంటకం వెనుక ఒక కథ, ఒక కారణం, ఒక సంప్రదాయం దాగి ఉంటుంది. పండుగ వంటకాలు మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. తరతరాలుగా వస్తున్న ఈ వంటకాల తయారీ, వాటిని ఆస్వాదించడం మన సంస్కృతిని సజీవంగా ఉంచుతుంది. పండుగలు వచ్చినప్పుడల్లా ఈ ప్రత్యేకమైన రుచులతో మన జ్ఞాపకాలను పదలపరుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.